ఎందుకు ఆయన ఈ శ్రేష్టమైన వర్తమానం నా గుండెల్లో పెట్టాడు అంటే, మీలో నా దేవుడు ఇక నుండి కొంతమందిని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకు ఆయన ఏమంటా ఉన్నాడు అంటే, షూలమితి రమ్ము, షూలమితి రమ్ము, నిన్ను నేను కలవాలనుకుంటున్నాను. మీటప్ అంటారు దీన్ని, కలవాలనుకుంటున్నాను, నేను దర్శించాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు నిన్ను దర్శించాలి అంటే శ్రేష్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను దర్శించాలి అంటే, ఇక్కడ ప్రత్యేకించి ఈ షూలమితిని దేవుడు దర్శించటానికి ఎందుకు ఇష్టపడ్డాడు? ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆమెను అంటా ఉన్నాడు, నేను ఆశ తీరా నిన్ను చూడాలనుకుంటున్నాను. ఆ వచనంలోనే మనం చదివాం. ఏంటో తెలుసా? షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఏంటి? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, షూలమితిలో ముచ్చట పుట్టించినది ఏంటి, ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటి అని బైబిల్లోనే రాయబడింది. నేను ఆలోచన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నా గుండెల్లో కొన్ని ఆలోచనలు పెట్టాడు. ఆమెలో దేవుడు నచ్చినది, ఆమెలో దేవుడు మెచ్చినవి చూద్దామా? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 7వ చరణాన్ని మనం చూద్దాం. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 7వ చరణం. నా ప్రియురాలా, నీవు అతిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. నేను ఇందాక మీతో చెప్పాను, పరమగీత గ్రంథములో మనకు కనబడుతున్న ఆ సంభాషణ మనం చదవగానే వెంటనే జ్ఞాపకం చేయాలి చెప్పనా? ఈ సంభాషణ ఎవరిది? పరిశుద్ధుడైన ప్రభువుది. ఈ సంభాషణ ఎవరితో? శ్రేష్టమైన సంఘముతో. ఇప్పుడు ఆయన సంఘాన్ని ఏమంటా ఉన్నాడు అంటే, షూలమితి, షూలమితి రమ్ము, నిన్ను ఆశ తీరా నేను చూడాలనుకుంటున్నాను, నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకు చూడాలనుకుంటున్నాను చెప్పనా? నీలో నాకు ముచ్చట పుట్టించినది ఏంటో తెలుసా? నీలో నాకు ఆనందం పుట్టించేది ఏంటో తెలుసా? నీలో కళంకమేమీ లేదు. ఓ మాట మీ అందరితో చెప్తున్నాను. ఓ దారే పోయే వ్యక్తి ఏదైనా ఒక మాట అన్నాడు అనుకోండి, పెద్దగా పట్టించుకోము. కానీ ఒక ఘనమైన వ్యక్తి, నిన్న ఒక వ్యక్తి ఒక వీడియోలో పెట్టాడు తన గురించి. ఒక ఘనమైన వ్యక్తి తనను శ్లాఘించిన విషయాన్ని ఆ వీడియోలో అతడు చూపిస్తూ ఉన్నాడు. నన్ను పలానా ఎన్ఆర్ఐ, పలానా ఉన్నతమైన అధికారి నా గురించి ఇలాంటి మాటలు చెప్పాడు. ఆ వీడియోలో ఆ మాటలు చెప్తే అతడు పొంగిపోతున్నాడు. పలానా గొప్ప ఆయన నా గురించి ఎంతలా చెప్పాడు. ఈరోజు దేవుని పనివానికి నేను మీతో చెప్తున్నాను, మనుషులు మనలను పొగడటం గొప్పతనం కాదు. ఇదే నోరు ఇప్పుడు పొగుడుతుంది, ఇదే నోరు గంట తర్వాత ఏం చేస్తుంది చెప్పనా? పొగిడిన నోరే నేను తిడతా ఉంది. అవునంటారా కాదంటారా? అప్పటికప్పుడే అన్నా నువ్వు చాలా మంచోడు అన్నా అంటారు. మళ్ళీ అదే నోరు గంట పోయిన తర్వాత ఏమంటారంటే ఆడేనా అంటారు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, దేవుడు మెప్పు స్థిరమైనది. ఇప్పుడు షూలమితిని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. షూలమితిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు అంటే, షూలమితిలో నాకు ఏ కళంకము కనపడలేదు. అన్నా నేను ఎలా అంటున్నాను, ఏమనుకోవద్దన్నా, నా దేవుడు నిన్ను దర్శించాలనుకుంటున్నాడన్న ప్రతి ఉదయం ఇజ్రాయేలు ప్రజల యొద్దకు మన్నాను మోసుకొచ్చినట్లుగా నీ ఇంటికి నా దేవుడు కృపను మోసుకుని రావటానికి ఇష్టపడుతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచండి. లేయాను దర్శించటానికి శ్రేష్టమైన ఆశీర్వాదముతో దర్శించినట్లుగా దేవుడు నిన్ను దర్శించి నీ నిందను తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుడు నిన్ను దర్శించాలి అంటే, దేవుడు నిన్ను కలవాలి అంటే, దేవుడు నిన్ను ఎదుర్కోవాలి అంటే, దేవుడు నీలో ఏమి చూస్తున్నాడు చెప్పనా? హీ కెనాట్ సీ యువర్ క్యాస్ట్. దేవుడు నీ కులాన్ని చూడట్లేదు. దేవుడు ఏమాత్రం కూడా నీ చదువును చూడట్లేదు. దేవుడు నీ యొక్క రంగును చూడట్లేదు. నేను ఎలా అంటున్నాను ఏమనుకోకండి. ఒక అమ్మాయిని మరలా చూడాలంటే ఆమెలో ఏముండాలి? అందమైన రూపం ఉండాలి. అంతేనా కాదా? ఏదైనా ఒక వస్తువును మరలా చూడాలి అంటే అందులో ఏదో ఒక సౌందర్యం ఉండాలి. కానీ దేవుడు నిన్ను చూడాలి అంటే నీలో సౌందర్యం అక్కర్లేదు. దేవుడు నిన్ను చూడాలి అంటే నీలో ఏ కళంకమో కనపడకూడదు.
ఎంత అద్భుతమైన మాట ఇది. ఆయన అంటా ఉన్నాడు, షోలమితి నువ్వు అతికు సుందరివి, నీలో నాకు ఏ కళంకము కనబడలేదు. ఒక ఆయన దేవునికి మందిరం కడదాం అనుకున్నాడు. మీరేమనుకుంటున్నారు? దేవుడికి మందిరం అంటే అన్నే ఇష్టం, వెంటనే ఆ బిడ్డను యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటున్నారు కదా. ఇందుకే కడదాం అనుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? నా బోటు వ్యక్తి కాదు, ఓ దేశానికి మహారాజు. ఆయన దేవుని మందిరం కడదామని సిద్ధపడతా ఉండి ప్రవక్తను పిలిచి, అయ్యా నేను దేవునికి మందిరం కట్టాలనుకుంటున్నాను, దాని కొలతలు ఎలా ఉండాలి, దాని నిర్మాణం ఎలా ఉండాలి, దాని పనితనం ఎలా ఉండాలి, దాని యొక్క పద్ధతి ఎలా ఉండాలి, నాతో చెప్పు అంటా ఉంటుంటే దేవుని యొద్ద నుండి ఒక వర్తమానం వచ్చింది. ఏంటో తెలుసా? అతడు నా మందిరాన్ని కట్టడానికి అర్హుడు కాదు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనం ఇలా రాయబడి ఉంది. ఏమి రాయబడింది? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు విస్తారంగా రక్తము వలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా మందిరమునకు మందిరము కట్టించకూడదు. వింటున్నారా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా సన్నిధి విస్తారంగా నువ్వేం చేసావంటే రక్తాన్ని నేలకు వచ్చావు. నువ్వు ఒలికించిన రక్తము నేలలో అది ఒలికింపబడింది, నీ చేతులు రక్తంతో నింపబడ్డాయి. అందుకే నేను కోరుకోలేకపోతున్నాను. నాకు ఆ వచనం చదివినప్పుడు చాలా భయమేసింది. ఆయన గొప్ప రాజు, ఆయన దగ్గర విస్తారమైన బంగారం ఉంది, ఆయన దగ్గర విస్తారమైన డబ్బు ఉంది. కానీ దేవుడు ఏమన్నా చెప్పనా, నువ్వు నాకు అక్కర్లేదు అంటున్నాడు. నువ్వు కట్టే మందిరం నాకు అక్కర్లేదు, నీలో నాకు ఒక కళంకము కనపడతా ఉంది. ఈ వచనం చదివినప్పుడు నాకు ఎంత భయమేసని చెప్పనా. నేను కూడా దేవుణ్ణి కలవాలనుకుంటున్నప్పుడు నాలో ఏదైనా కళంకము కనపడితే అప్పుడు నన్ను కూడా ఇలాగ అంటాడేమో కదా, నువ్వు నాకు అక్కర్లేదు అని. నేను ఒకే ఒక మాట, నేను చిన్నప్పుడు హాస్టల్కి వెళ్ళాను కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు బట్టి. కానీ ఆ హాస్టల్లో నేను రికార్డు పరంగా జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే నేను అర్హుని కాదు ఆ హాస్టల్లో చదువుకోవటానికి. కానీ నా యందు జాలిపడి కేవలం ఆ యొక్క హాస్టల్లో ఆ యొక్క అవకాశం ఇచ్చాను. జాయిన్ చేసినప్పుడే ఆయన ఏమన్నారు చెప్పనా, మీ అబ్బాయికి అందరితో పాటు అన్నం మాత్రమే పెడతాం, ఇంకా ఈ హాస్టల్లో ఏమీ దొరకవు అన్నారు. ఏం దొరకవు? నేను ఒక మాట చెప్పనండి, నేను ఆ 6 నెలలు హాస్టల్కి వెళ్లకుండా ఉంటేనే బాగుండేనేమో అనిపించింది నాకు. ఎందుకో చెప్పనా, వెళ్ళటంలో ప్రతిరోజు ఇచ్చేవాడిని, అందరికీ గుడ్డు ఇచ్చేవారు, నాకు గుడ్డు ఇచ్చేవారు కాదు. అందుకే నా చేతుల్లో గుడ్డు లేకపోవటం వల్ల ఈ కనుగుడ్లు గుడ్డులా ఉబ్బిపోయాయి. ఎందుకు తెలుసా? అందరికి గుడ్డిచ్చే నాకు గుడ్డిచ్చేవారు కాదు. నేను ఏడుస్తూ ఉంటే వాటిని వచ్చాను, ఎవరైనా వాళ్ళు ఏడవకరా, నువ్వు రికార్డులో లేని మనిషివరా, నాకు రికార్డు ప్రకారంగానే పైనుంచి గుడ్లు వస్తాయి. ఈ హాస్టల్లో ఈ రిజిస్టర్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సరిపడే గుడ్లు వాళ్ళు పంపుతారురా, ఇంకో గుడ్డు కూడా ఎక్స్ట్రా పంపరు. నాకు కూడా గుడ్డు పంపలేదు, నీకు కూడా గుడ్డు లేదు, నువ్వు నేను ఒకటే అనేవాడు. ఇంకేం చేస్తాం? వారంకోసారి సబ్బులు ఇచ్చేవారు, రెక్సోనా సబ్బు, భలే సువాసన వచ్చేది. అందరికి సబ్బులు ఇచ్చేవారు, నాకు సబ్బు ఇచ్చేవారు కాదు. మళ్ళా ఈ గుడ్లు సబ్బుల్లా ఉబ్బిపోయాయి మాట. ఒక మాటలో చెప్పాలంటే నాకు చింతపండు చారు, సరిగ్గా ఉడకన వంకాయ కూర తప్పించి హాస్టల్లో ఏమీ దొరికేది కాదు. ఏమని అడిగితే ఏమనేవారు అంటే, నువ్వు రికార్డులో లేనివి వ్యక్తివి. ఒకే ఒక మాట నేను 6 నెలలు పడ్డ మానసిక రోదన ఇంత అంతేకాదు. ఒక రోజు నా అమ్మతో, అప్పుడు పరిచర్యకు వచ్చిన కొత్త, మేము ఒక వారంలో 2-3 రోజులు భోజనం చేసేవాళ్ళం. నా బాధ భరించలేక నన్ను అమ్మ హాస్టల్లో పెట్టింది. నేను అమ్మ చేయి పట్టుకుని ఒకే ఒక మాట అన్నాను, అమ్మ నేను వీక్లీ 3 రోజులైనా భోజనం చేయకుండా ఉండగలను, కానీ హాస్టల్లో మాత్రం నేను ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నేను ప్రతిదినం అవమానాన్ని భరించలేకపోతున్నాను. ఇక్కడ నేను ఒక సపరేట్ వ్యక్తిని అయిపోయాను. అందరూ ఒక రకంగా ఉన్నారు, నన్ను ఒకలా చూస్తున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే అమ్మ చివరికి ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పటికీ నాకు అదృశ్యం మర్చిపోలేను.
నేను ఒకే ఒక మాట చెప్తాను, ఆ రోజు నన్ను హాస్టల్ అలా అవాయిడ్ చేసినా పర్లేదు, కానీ ఈ రోజున నా దేవుడు నన్ను అవాయిడ్ చేయడానికి వీరలేదు. ఆయన అవాయిడ్ చేయకూడదు అంటే నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, నీలో నాలో ఏం కనబడకూడదు చెప్పనా? కళంకము కనబడకూడదు. ఒకవేళ నీలో నాలో కళంకము కనబడితే నువ్వు జ్యేష్ఠుడవు కావచ్చు, నువ్వు ఎత్తరివి కావచ్చు, నీ యొక్క జుట్టు చాలా అందంగా ఉండొచ్చు, నీ కళ్ళు చాలా అందంగా ఉండొచ్చు, నీ దగ్గర చాలా చదువు ఉండొచ్చు. సమయలు తైలపు కొమ్ముతో యెషయా ఇంటికి వచ్చాడు. యెషయా తన కుమారులను చక్కగా శుభ్రము చేసుకుని మంచి వస్త్రములతో సేవకుని ఎదుకు వచ్చాడు. మొదటి వాడి మీద చేయి పైకెత్తి, అయ్యా నీ నామములో వీడిని నేను రాజుగా అభిషేకించడానికి నేను సిద్ధపడుతున్నాను అంటే, దేవుడు అంటా ఉన్నాడు, నేను అతడిని ఏం చేశాను? తృణీకరించాను. రెండో వాడిని కూడా ఏమంట అంటున్నాడు, నేను అతనిని తృణీకరించాను. వాళ్ళ మీద తైలము ఒలికింపబడటానికి, వాళ్ళ మీద అభిషేకము నింపబడటానికి, వాళ్ళ మీద దేవుని యొక్క కృప నింపబడటానికి వారిలో ఉన్న కళంకములు వారికి ఎలా ఉన్నాయి చెప్పన? ఆటంకంగా ఉన్నాయి. ఇక్కడ షూలమిత్తిని దేవుడు నేను చూడాలనుకుంటున్నాను. అక్కడ ఎన్నిసార్లు చదివాం మనము? 4 సార్లు అనుకుంటా కదా. రమ్ము 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 4 సార్లు, ఒక్కసారి కాదు. మొక్కమాటను కొంతమంది ఇంటికాడ భోజనాలు పెట్టుకుంటున్నాం రండి, అది ఏ మాట చెప్పనా? మొక్కమాటంతో కూడిన మాట. కానీ అదే కాకుండా తమ్ముడు రావా ప్లీజ్, తమ్ముడు రావా ప్లీజ్, కదిపిన ప్రతిసారి తమ్ముడు రావా అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే గుండెల్లో ఏముందో చెప్పనా? ప్రేమ ఉంది. ఇప్పుడు షూలమిత్తిని రమ్ము 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 అని పలుమార్లు అనటానికి గల కారణం ఏంటంటే షూలమిత్తి మీద దేవునికి అధికమైన ప్రేమ. అందుకే ఆ ప్రేమ కలిగిన దేవుడు ఏమంటున్నాడు చెప్పనా? నీ మీద నేను అధికమైన ప్రేమ కలిగి ఉన్నాను. నీలో ఒక ప్రత్యేకమైన స్థితి ఉంది. ఆ ప్రత్యేకమైన స్థితి ఏంటంటే నీలో నాకు ఈ కలంకము కనబడట్లే. అందుకే భక్తుడైన రాజు గుండెల్లో బాధ కలిగి ఒక రోజున ఒక కీర్తన పడ్డాడు. ఏంటో చెప్పనా? కండలేనివాడు, బలహీనుడు, అందం లేనోడు, బుద్ధిహీనుడు అని అంటలా. ఏమన్నాడు చెప్పనా? తాను పవిత్రపరచబడిన వాడు ధన్యుడు, హృదయములో అపవిత్రత లేనివాడు ధన్యుడు. ఎందుకంటే ఒకానొక సమయంలో తనలో ఉన్న కళంకమును బట్టి అతడు దేవుని ఘనమైన కార్యాన్ని చేయటానికి అతడు యోగ్యతను సంపాదించుకోలే. ఏఎల్ మూడి అయ్యగారి యొక్క చర్చిలో ఒక గిటార్ ప్లేయర్ ఉండేవాడట. ఆరాధనలో అభిషేకం ఎందుకో గత కొద్ది వారాలుగా ఆగిందట. ఆయనకి చాలా బాధ కలిగింది. వెంటనే ఆయన ఉపవాసాన్ని ప్రకటించి, ప్రభు నా వల్ల ఏమైనా ఒక ఉద్యమం ఆగిపోయిందేమో, ప్రభు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించంటే ఆ గిటార్ ప్లేయర్నే చూపిస్తూ ఉన్నాడంట. దేవుడు ఆయనకు చూపిస్తూ ఉంటుంటే, ఏంటి ప్రభు ఆ బిడ్డను చూపిస్తున్నావంటే, దేవుడు చూపిస్తున్నాడు ఈ మధ్యన అతడు డ్రంకింగ్ హ్యాబిట్కి అలవాటైపోయాడు. అతడు నా పరిశుద్ధ మందిరంలోకి వచ్చి వాయిద్యము వాయిస్తూ ఉన్నాడు. అందుకే నా అభిషేకానికి అతడు ఆటంకంగా ఉన్నాడు. ఏఎల్ మూడి గారు నా అలాంటి వ్యక్తి కాదు. నేను ముక్కుసూటు కలిగిన వ్యక్తిని కాదు, పోనీలే అనుకునే వ్యక్తిని. ఏఎల్ మూడి గారు వెంటనే నెక్స్ట్ సండే మనోడు టిక్ టక్ చేసుకుని, మనోడు చాలా హడావిడిగా వచ్చి ఆ గిటార్ పట్టుకుని పైకి వస్తూ ఉంటుంటే చెప్పాడంట, బ్రదర్ స్టాండ్ దే, అక్కడ ఆగిపో. దేవుడు నేను తన పరిశుద్ధ మందిరంలో వాయిద్యాన్ని వాయించటానికి ఆయన ఇష్టపడట్లేదు. అదేంటి పాస్టర్ గారు అలాగనే సార్? అప్పుడు వెంటనే చెప్పాడు, నీ బుద్ధిని మార్చుకో, లేకపోతే నేను ఇంకొక గిటార్ ప్లేయర్ని మార్చుకోవలసిన అవసరం వస్తుంది అన్నాడట. వెంటనే ఆ యవనస్తుడు కోపగించి అక్కడి నుంచి పారిపోలేదు, కోపగించి వేరే చర్చికి వెళ్ళలేదు. వెంటనే ఆ యవనస్తుడు ఆ ఆదివారం వాయిద్యాన్ని వాయించడానికి బదులుగా కళ్ళంట కన్నీళ్లతో, ప్రభువా కరుణించండి, ప్రాణం పోయేంత వరకు నీ పని చేయాలయ్యా, నాలో ఉన్న ఈ యొక్క అపవిత్రత నీ పరిశుద్ధ పని చేయటానికి ఆటంకంగా ఉంది, నన్ను క్షమించు అంటాం. పాపాలను ఒప్పుకొని తిరిగి మరలా ఆ క్వైట్యంలో అడుగు పెట్టడానికి యోగ్యతను సంపాదించాడంట. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం.
చెల్లి, ఈ రోజున ఒకవేళ నీవు కూడా నీ పాట గనక, ఒకవేళ నీ వాయిద్యము గనక, ఒకవేళ నిన్ను గనక దేవుడు ఒకవేళ నువ్వు పాడుతున్నా సరే, ఒకవేళ గుడిలో పాస్టర్ గారు నీకు మైక్ ఇస్తా ఉన్నారేమో కానీ నీ గాత్రము, నీ స్తోత్రము దేవుని యొద్దకు వెళ్ళట్లేదేమో. ఆలోచన చేయి. షౌల్మితిని చూడాలని దేవుడు ఎందుకు కోరిక కలిగినాడు చెప్పనా? ఆమెలో కళంకము లేదంట. ఎంత అద్భుతమైన మాట! హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఇంకొక అద్భుతమైన మాట, ఈమెను ప్రభు చూడటానికి గల కారణం ఏంటో తెలుసా? పరమగీత గ్రంథము 4:11 ప్రాణేశ్వరి, నీ పెదవునులు తేనెయలొలుకుచున్నట్లున్నవి, నీ జిహ్వ కింద మధుర క్షీరములు కలవు. చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమపరచండి. ఆయన ఏమంటా ఉన్నాడు చెప్పనా? నా సంగమా, నేను ఇష్టపడుతున్న సంగమా, నేను ప్రేమిస్తున్న సంగమా, నేను చూడాలనుకుంటున్న సంగమా, శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలతో నేను ఎదుర్కోవటానికి ఇష్టపడుతున్న సంగమా, నీ దగ్గరికి నేను ఎందుకు వస్తున్నాను తెలుసా? నీ పెదవుల నుండి విషము కాదు, నీ పెదవుల నుండి తేనె ఒలుకుచున్నది. నీ నాలిక కింద విషపు సర్పము కాదు, నీ నాలిక కింద ఏముందో చెప్పనా? మధుర క్షీరములున్నవి. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. క్షీరము అనగా పాలు, ఫలవర్ధకమైనది. క్షీరము అనగా పాలు, శక్తిని కలిగింపు చేసేది. క్షీరము అనగా పాలు చాలా పవిత్రమైనవి. చూడండి, పాలు నువ్వు ఏదైనా చూడండి, పాలు చూడండి, అందులో కొంచెము మైల అంటుకోగానే వెంటనే ఏమైపోతాయి? విరిగిపోతుంది, పాడైపోతుంది. చాలా పవిత్రమైంది. అందుకే పాలును ఎందులైన పాత్రలో వేయాలంటే శుభ్రంగా కడిగి, ఆడవాళ్ళు ఇంకొక అడుగు ముందుకు ఏం చేస్తారు? పాలు పోయడానికి ముందు పొయ్యి మీద పెట్టి కాలుస్తారు. దాంట్లో ఏ మస్టు ఉండకూడదు. ఆ మస్టు లేని దాంట్లోనే పాలు పోస్తారు. నీ నాలుక క్రింద ఏముందో చెప్పనా? విషము కాదు, నీ నాలుక కింద ఏముందో చెప్పనా? మధుర క్షీరములు. ఏంట్రక్క మధుర క్షీరములు అంటే? చెప్పండి. నువ్వు మాట్లాడితే ఎలా ఉండాలో చెప్పనా? చచ్చిపోవాలనుకున్నవాడు కూడా ఆ రోజే చావు మీద విరక్తి, అంటే చావు నుండి బయటికి రావాలి. ఒక మాటలో చెప్పాలంటే నలిగిన ప్రాణాన్ని, ఒక మాటలో చెప్పాలంటే విరిగిపోయిన బ్రతుకులను ఒక తెప్పరిలింప చేసే శక్తిని నోటి మాటలకు ఉండాలి. నేను ఎలా అంటున్నాను ఏమనుకోకండి. అక్కలారా, చెల్లుళ్ళారా, అన్నయ్యలారా, ఈ రోజులు కొంతమంది మాటలలో ఉన్న చెప్పన కత్తిపోటు వంటి మాటలు. ఈ రోజులు కొంతమంది మాటలు ఎలా ఉన్నా తెలుసా? విషము. వాళ్ళకి మాట్లాడుతుంటే పాము విషము చింపుతుంది, అలాగ విషము చింపుతూ ఉంటారు. కొంతమంది మనుషులను ఏం చేస్తుంటారు చెప్పన? విషపు మాటలతో నలగొట్టేస్తూ ఉంటారు. చేతులు జోడించి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, అలాంటి విషపూరితమైన మాటలు వెదజల్లి ఒకవేళ నువ్వు ఆనందిస్తూ భలే అనేశాను, భలే గాయ పెట్టేశాను, భలే నేను దీన్ని హృదయాన్ని నలగొట్టేశాను అని సంబరపడిపోతున్నావేమో. కానీ నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, అలాంటి పెదవులు కలిగిన వాళ్ళు నా దేవునికి హేయులు. అబద్ధములాడు పెదములు దేవునికి హేయములు. పెదవులలో పగంచుకున్నవారు, పెదవులలో క్రోధం ఉంచుకున్నవారు, నోటిలో అహంకారం ఉంచుకున్నవాళ్ళు. ఇది వస్త్రమా? నువ్వు అనుకోవచ్చు, నువ్వు ఎవరినైనా అనేసి, రాజేష్ని భలే అనేసాను, నేను ఏడుతూ ఉంటాడు ఇంటికి వెళ్ళి అనుకుంటున్నావు. రాజేష్ ఒకవేళ పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ నువ్వు అన్న మాటను బట్టి దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. అందుకే ఈ రోజున చెల్లి, మీలో ఇక్కడ కొంతమంది అలాంటి మనుషులు ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను పెదవుల కింద ఏముండాలో చెప్పనా? మధుర క్షీరములు ఉండాలి. యోబు గ్రంథం 4:14 ఏం రాయబడిందంటే, నీ మాటలో తొట్రిల్లువానిని ఆదుకొని ఉండును, నీ మాటలో కృంగిపోయిన మోకాళ్ళ కలిగిన వారిని బలపరచాలి. చెలే, అన్నయ్య, నువ్వు నోరు తెరిస్తే ఎలా ఉండాలి చెప్పనా? తొట్రెళ్ళి జీవితంలో విసుగుపోయి, జీవితంలో బాధపడిపోయి, మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను, ఒక వ్యక్తిని పాడు చేయటం గొప్పతనం కాదు, ఒక వ్యక్తిని బాగు చేయటం గొప్పతనం. నేను ఇందాక చెప్పాను, పాలు పాడు చేయటం చాలా ఈజీ,
కానీ పాలును కాపాడుకోవటం చాలా గొప్ప విషయం. జీవితం పాడు చేసుకోవటం చాలా సులువు, కానీ జీవితాన్ని ప్రభు సింహాసనంకి వెళ్ళేంత వరకు కూడా దాన్ని పవిత్రంగా కాపాడుకోవటం శ్రేష్టకరమైన విషయం. నీవు ఒక వ్యక్తిని ఈజీగా బాధ పెట్టడం చాలా సులువు, కానీ ఒక వ్యక్తిని, దుఃఖపడుతున్న వ్యక్తిని, వేదనతున్న వ్యక్తిని, ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిని నీవు ఆదరించటం చాలా శ్రేష్టకరమైన విషయం. ఇక్కడ షోలమితిని ఆయన ఏమంటారని చెప్పనా, నిన్ను నేను చూడాలనుకుంటున్నాను, నిన్ను శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలతో నీ యొద్దకు రావాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకు అంతలా నిన్ను చూడాలని ఆశపడుతున్నాను తెలుసా? నీ పెదవుల క్రింద ఏముందో చెప్పనా, మధుర క్షీరములున్నాయి. హల్లెలూయా. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, మనం చచ్చిపోయిన తర్వాత కూడా మన గురించి మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది ఉండాలి. ఒకనప్పుడు నేను త్రోవ తప్పటానికి సిద్ధంగా ఉన్నప్పుడు పలానా బ్రదర్ వచ్చి నాతో మాట్లాడిన మాటలో ఆ పాపంలో పడకుండా, ఆ మరణంలో పడకుండా, ఆ అపవిత్రమైన గుంటలో పడకుండా నన్ను బయటకు తీసుకొచ్చింది. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, దెయ్యమే ఇలాంటివి చేస్తూ ఉంటుంది. అందుకే ఒకవేళ ఇప్పటికీ మీ పెదవుల కింద అలాంటి పరిస్థితి ఉంటే ఈరోజే దానిని తొలగించుకొని పవిత్రపరుచుకో. 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్తారా? ఈ రోజు నుంచి క్రిటిసైజ్ చేయటం మానేయండి. ఈ రోజు నుంచి తోలనాడటం మానేయండి. ఈ రోజు నుంచి మీరు హేళన చేయటం మానేయండి. ఈ రోజు నుంచి శపించటం మానేయండి. ఇజ్రాయేలు ప్రజలను శపించడట ఎవరో? బిలాము. అందుకే దేవుని కోపం అతని మీద ఎక్కువైంది. శపిస్తున్నావేమో కూతుర్ని, శపిస్తున్నావేమో కోడల్ని, శపిస్తున్నావేమో అత్తగారిని, శపిస్తున్నావేమో తోటుకోళ్ళని, శపిస్తా ఉన్నవేమో భార్యను, శపిస్తున్నావేమో భర్తను, శపిస్తున్నావేమో నీ తోటి పక్కన ఆత్మీయురాలని. అలాంటి ప్రవర్తన, అలాంటి స్థితి కనుక నీలో ఉంటే నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, నువ్వు చర్చిలో రాజ్యం వెళ్ళొచ్చు, లేకపోతే నీ కుటుంబంలో రాజ్యం వెళ్ళొచ్చు, ఓ మహారాణిలా హడావిడి చేయొచ్చు. నిన్ను చూసినప్పుడు సూర్యకాంతను చూసినట్టుగా భయపడినట్లుగా నిన్ను అందరూ చూసి భయపడొచ్చు, కానీ నీలో గొప్పతనం ఏమి లేదు. నిన్ను నా దేవుడు ఎన్నటికీ కలవటానికి ఇష్టపడట్లా. నిన్ను నా దేవుడు శ్రేష్టకరమైన ఆశీర్వాదాలతో నిన్ను కలవటానికి ఇష్టపడట్లా. నిన్ను నా దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో కలవాలి అంటే ఖచ్చితంగా నీ నోటి కింద మధుర క్షీరములు ఉండాల్సిందే. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఏదైనా కోపం ఉంటే విజ్ఞాపన చేసి ఊరుకోండి, అంతే చాలు, దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. ఎవరి మీద కోపం, బాధ, మన మనుషులం కదా, ఉప్పుకారం తింటాం కదా, వచ్చేస్తుండదు, పొంగుకుంటూ వచ్చేద్ది. భక్తి రాదు, స్తుతి రాదు, ప్రార్థన రాదు, ఇవి మాత్రం తన్నుకుంటూ మంచం మీద ఉంటాము, దుప్పటి కప్పుకుంటాం, కానీ ఏ జ్ఞాపకం మొత్తం ఉంటాయి. ఏమిలే, చిన్న విజ్ఞాపన చేయి. ప్రభువా, యేసుప్రభువారు ఏం చేశారు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించు. ఆ ఒక్క మాటను వెంటనే ఆయనకి జ్ఞాపకం వచ్చి, సేమ్ నా కూతురు నాకులాగే మాట్లాడుతుంది, ఎంత ఈజీగా క్షమించేసింది, కనుక నేను కూడా ఈమె మీద నా కృపను అధికము చేస్తాను. నిన్ను అపహాసం చేసిన మనుషుల మధ్యనే, నిన్ను తోలనాడిన మనుషుల మధ్యనే నిన్ను ఒక ఘనమైన పనిముట్టుగా నా దేవుడు నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇంకొక మాట చెప్పటానికి ఇష్టపడుతున్నాడు. షోలమితిని దేవుడు ఎందుకు చూడాలనుకుంటున్నాడు? షోలమితి దగ్గరికి దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదంతో ఎందుకు ఎదుర్కోవాలనుకుంటున్నాడు? పరమగీత గ్రంథం 1:15 వచనం. పరమగీత గ్రంథం 1:15 వచనం. నా ప్రియురాలా, నీవు అతి సుందరివి, నీ కన్నులో గొవ్వ కండ్లు. అక్కలో ఈ మాట మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా? నా కళ్ళు అంటే నాకు అంత రైమింగ్ తెలియదు, ఏమంటారు? కలువరేఖల, అంతేనా? అందమైన కళ్ళుని ఏమంటారు? కలువరేఖల్లో, నెమ్మలి కళ్ళు. ఇలా అంటే అప్పుడు మా అక్కలు సోడా వేసిన గారిలాగా అలా ఉబ్బిపోతారు కదా. కానీ ఈయనేమంటున్నాడు అంటే, ఒక్కసారి అంటలా నీవు సుందరివి, నీవు సుందరివి అని 2 సార్లు అని ఏమంటున్నాడు చెప్పనా? నీ కళ్ళు గొవ్వ కన్నులు. మీకు విషయం చెప్పనా? పావురం అంత అందంగా ఉంటుంది, గువ్వ అంత అందంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, చక్కని నున్నని శరీరము దానికి ఉంటుంది, కానీ కళ్ళు మాత్రం ఎప్పుడు చూసినట్లే నీళ్లు కారుతా ఉంటుంది, నీళ్లు కారుతా ఉంటాయి. ఆ కళ్ళులో ఎప్పుడు కన్నీళ్ళే ఉంటాయి.
కానీ దేవుడు ఏమంటాడు చెప్పనా, షోలమితి నిన్ను నేను ఎందుకు చూడాలనుకుంటున్నాను తెలుసా, షోలమితి నిన్ను నేను ఎందుకు కలవాలనుకుంటున్నాను తెలుసా, షోలమితి శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నీ దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నాను చెప్పనా, నీ కళ్ళు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఆ కళ్ళు గువ్వ కన్నుల వలె ఉన్నవి. అంతర్క్రైస్తవ కీర్తనలో ఒక అద్భుతమైన పాట ఉంది. అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా. ఏంటక్క, ఏముండాలి నీ దగ్గర అన్నిటికన్నా మిన్నగా? ఏముండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఏమి నీ దగ్గర దేవుడు కోరుకుంటున్నాడు చెప్పనా, కన్నీరు కార్చే కళ్ళు కావాలి. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. కొట్లు కాడికి వెళ్ళి ఏడ్చే కన్నులు కాదు, స్నేహితుల మధ్యకి వెళ్ళి ఏడ్చే కన్నులు కాదు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చే కన్నులు కాదు. ఏ కన్నులు చెప్పనా, దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కార్చే కళ్ళు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఉదయకాలం లేసే ప్రతి పక్షి ఆనందంతో కేకలేస్తే ఒకే ఒక పక్షి ఉదయకాలమందు లేచి కన్నీటి ప్రార్థన చేస్తుంది. ఆ పక్షి ఏంటో తెలుసా, పావురము. పావురము గువ్వలు ఉదయకాలం మంది ఏం చేసి చెప్పిన మూలుగుతూ ఉంటాయి. ఉదయం లేదు ఓ ఓ ఓ ఓ ఓ అంటే ఏం చేస్తాడు చెప్పిన మూలుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా విన్నారా? పావురాలు పెంచుకున్న వాళ్ళకి తెలుసు, ఉదయకాలం లేవగానే ఇక పాప వాళ్ళకి తెలియదు కనుక, లేకపోతే తెలిస్తే కనుక ఏమంటారు చెప్పిన, ఏడుపు కొట్టుది, పొద్దున్నే ఏడుతుంది అనుకుంటా ఉంటారు. మీకు విషయం చెప్పిన రోజున అమ్మ వాకింగ్ చెప్తే ఒక మాట అన్నారు, మనుషులకు ఏడుపు కొట్టు మొఖాలంటే చాలా కోపం, కానీ దేవుడు తన సన్నిధిలో కన్నీరు కార్చే కళ్ళును ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు చెప్పనా, ఆ కన్నీరు శ్రేష్టమైనది. ఎందుకు శ్రేష్టమైనది చెప్పనా, ఓ భక్తుడు ఇలా అన్నాడు. ఆయన ఎక్కడికి వేదిక మీదకి వచ్చిన జాన్ అగస్టిన్ గారు నోరు తెరిచి మాట్లాడే చెప్పనా, హలో మై ఫ్రెండ్స్, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అంటే వెంటనే అక్కడ కూర్చున్న ఆడియన్స్ అందరూ ఎస్ మై పాస్టర్, నువ్వు ఒక ఖరీదైన కారులో వచ్చావు, నో. ఒక ఖరీదైన బస్సులో వచ్చావు, నో. ఫ్లైట్లో వచ్చావు, నో. ఇంకా ప్రతిదానికి నువ్వు చెప్తే వాళ్ళకి సిరాకు వచ్చి ఇంకెలా వచ్చావు నువ్వే చెప్పు అన్నట్టుగా చూసేవాడు. అప్పుడు ఆయన అనేవాడు, నన్ను ఒక కెరటం నెట్టుకుంటే ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ పరిశుద్ధమైన స్థలములోనికి, ఈ ఘనమైన స్థలములోనికి ఓ కెరటం నన్ను నెట్టుకొచ్చింది. ఏంటో తెలుసా కెరటం? మా అమ్మ కాచిన కన్నీటి కెరటం. ఒకప్పుడు నేను వ్యభిచారుల మధ్యనుండగా, ఒకప్పుడు నేను త్రాగుబోతుల మధ్యనుండగా, ఒకప్పుడు నేను పనికిమాలిన మనుషుల మధ్యనుండగా, నా తల్లి కాచిన కిరీటం ఒక మహా ఉన్నతంగా మార్చబడి ఆ కెరటం నన్ను అలా ఏం చేసిందంటే ఆ లేపి ఈ పరిశుద్ధుల మధ్యన, ప్రభువు మధ్య నన్ను నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. చెల్లే, ఉదయకాలం నువ్వు కార్చే కన్నీరు, అమ్మా నువ్వు దేవుని సంధిలో కార్చే కన్నీరు అది వృధా కాదు. ఆ కన్నీరు ఏమవుతుందో చెప్పన, ఒకవేళ నీ భర్త ఉండకూడని స్థలాల్లో ఉంటున్నాడేమో, ఒకవేళ నీ బిడ్డ ఉండకూడని స్థలాల్లో ఉంటున్నదేమో, ఒకవేళ నీవు గనక కన్నీటి ప్రార్థన అనుభవం కనుక నీలో ఉండినట్లయితే, నీలో గనక గువ్వ కండ్లు అనుభవం కనుక నీలో ఉండినట్లయితే, ఆ పాపిస్తే స్థలాల్లో ఉన్న నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య ఎవరైనా సరే వాళ్ళు అక్కడి నుంచి అలా లేపబడి ఏమవుతారు చెప్పిన ఇక్కడికి వచ్చేస్తారు. చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపరచండి. ఎక్కడికి రావటం గొప్పతనం కాదు, ఇక్కడికి ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు. అందరూ వచ్చి చక్కగా ఎస్సారు ఆశ్రయించుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి రావటం గొప్పతనం కాదు, వాళ్ళ హృదయాలను పగలగొట్టుకుంటారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు చెప్పిన, దేవునికి ఇష్టమైన పనిముట్లుగా వాడబడటం మొదలు పెడతారు. అది 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 దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాట. షోలమితిని రమ్ము రమ్ము, ఆశ తీరా నిన్ను చూడాలనుకుంటున్నాను, రమ్ము రమ్ము అని ఎందుకు దేవుడు 10 మార్లు ఆయన కోరుకున్నాడు చెప్పనా? తన దగ్గర ఏముందో చెప్పనా? ఒకటి, కళంకం లేదు. రెండవదిగా ఆమె యొక్క నాలుక కింద ఏముంది? మధుర క్షీరములు ఉన్నాయి. మూడవదిగా మనం చూసినట్లయితే ఆమె ఎవరు తెలుసా? గువ్వ కన్నులు. యేసు ప్రభు ఈ భూలోకానికి సచ్చరిడిగా వచ్చినప్పుడు ఆయన కొంతమందితో మొట్టమొదటిగా కలిశాడు. అలా కలిసిన వారిలో ఒక గొప్ప తల్లి ఎవరో తెలుసా? అషేరు గోత్రానికి చెందిన ఎవరండి? లూకా సువార్త 2:36 పనూయేలు కుమార్తెనైన అన్న. ఈమె అషేరు గోత్రానికి చెందిన ఆమె. ఈమె అనేక దినాల్లో కన్యత్వం మొదలుకొని
ఆమె వివాహం చేసుకున్న తర్వాత భర్త వెంటనే చనిపోయాడు. బహుకాలం ఆమె ఎవరో తెలుసా? విధవరాలుగా బ్రతికింది. కానీ అక్కడ రాయబడిన మాట అంటే చెప్పన, 84 సంవత్సరములో దేవాలయమును విడవక కన్నీటి ప్రార్థనలతో ప్రభు సన్నిధిలో గడిపిందంట. చప్పలు కొడుతూ ప్రభు నామమును మహిమపరచండి. 84 ఇయర్స్, 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు. ఐ థింక్ నేను 84 సంవత్సరాలు అనటం భావ్యం కాదేమో. ఇంకా అంతకుముందు నుండి ఆమెలో ప్రార్థనా భారం ఉంది. అందుకే దేవుడు ఆయన సస్సరిడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరిని కలవటానికి ఇష్టపడాడు చెప్పనా? అన్నానే. ఈ రోజున మీ అన్నగా నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, ప్రార్థించే వాళ్ళని నా దేవుడు తరచుగా కలవటానికి ఇష్టపడతాడు. అందుకే కదా ఆయన ఏమన్నాడు, ఎక్కడ 2-3 కూడినా నా మమ్మను ప్రార్థన చేస్తానో అక్కడ నేనుంటాను. దేవునికి స్తోత్రం చెప్తారా? శ్రేష్ఠమైన ఆశీర్వాదాలతో నిన్ను నా దేవుడు కలవాలి అంటే గువ్వ కండ్లు వంటి ప్రార్థన అనుభవం నీ దగ్గర ఉండాలి. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. చెల్లి, ఇప్పటి వరకు దేవుని మాటలు మీతో పంచుకున్నాను కదా. నీ గుండెల్లో ఏమైనా ఆశ మొదలైందా? ఏ ఆశ? బంగారం కొనాలని ఆశ, పట్టుబట్టలు కొనాలని ఆశ, 2 స్టేర్లు బిల్డింగ్ కట్టాలని ఆశ. ఇదేనా నీ ఆశ? ఆ ఆశ కూడా దేవుడు తీరుస్తాడు. కానీ దానికన్నా ముందు నీకు ఒక ఆశ ఉండాలి. ఏంటో చెప్పనా? ప్రతిదినం నా దేవుడు నన్ను దర్శించాలి. బెత్లెహేమును కరువు నుండి కృపకు మార్చిన నా దేవుడు నన్ను దర్శించాలి. కన్నీటితో వేదనతో నింపబడిన లేయాను దర్శించిన దేవుడు నన్ను దర్శించాలి. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, ఒకవేళ నేనైనా మీ ఇంటికి రావటానికి ఆలస్యం చేస్తానేమో, కానీ నా దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. ఒకవేళ నేనైనా మీ గుమ్మం మెట్లు త్వరగా ఎక్కలేకపోతున్నానేమో, నా దేవుడు నీ గుమ్మప్ప మెట్లు కాదు, నీ గుండె మెట్లు కూడా ఎక్కడానికి ఇష్టపడుతున్నాడు. కానీ 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 ఆయన నిన్ను దర్శించాలంటే షోలమితిలో ఉన్నట్లుగా కళంకము లేని స్థితి నీలో ఉండాలి. షోలమితిలో ఉండినట్లుగా నీ పెదవుల కింద మధుర క్షీరములు ఉండాలి. షోలమితిలో ఉన్నట్లుగా నీలో గువ్వ కన్నులు కన్నీటి ప్రార్థన అనుభవం కనుక ఉండినట్లయితే అద్భుతమైన విషయం చెప్పనా? సంవత్సరంకోసారి అది నా దేవుడు రావటం, నెలకోసారి అది నా దేవుడు రావటం, ప్రతి దినం దేవుడు నిన్ను దర్శిస్తాడు.